క్రీస్తునే వారికి ఇచ్చిన హెచ్చరిక. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా నీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎలా చెప్పుచున్నారు? మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు కదా. చూసారు లాగా చక్కగా వారికి హెచ్చరికిస్తున్నాడు పౌలు గారు. కింద మాట రాస్తుంది, చదవండి. తిమోతికి రాస్తున్న 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. ఆ కింద చక్కగా ఉంది, నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోండి. సమస్యలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, మరణకరమైన రోగాలు వచ్చినప్పుడు మరణమును జయించి తిరిగి లేస్తాం మనమని నమ్మండి. యేసయ్యని జ్ఞాపకం చేసుకోండి. ఆయన మరణమును జయించి లేచింది సత్యము.